ఎందుకు రమ్మన్నారు? చెప్పండి జోధా బేగం, వీడు అంత రాత్రి వేళ మీతో మాట్లాడడానికి అసలు ఎందుకు వచ్చాడు? అది మహామంగ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఇతన్ని రమ్మనడం జరిగింది. కానీ జోధా బేగం, మహామంగ ఆరోగ్యానికి మీకు ఏంటి సంబంధం? ఆవిడ అణువణువున చచ్చిపోతున్నారు షహిన్షా. అసలేమీ తినడం లేదు, మంచినీళ్ళు తాగడం లేదు, ఔషధం కూడా తీసుకోవడం లేదు. ఆవిడ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కానీ జోధా బేగం, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా జోధా బేగం, ఎలా చెప్పలేంగా? ఒకవేళ ఇది కూడా మహామంగ పన్నాగమే కావచ్చుగా. రుకయ్య బేగం, మరణశయ్య మీదున్న ఏ వ్యక్తి అయినా కుట్రలు ఎలా పన్నగలరు? ఆవిడలో జీవించాలన్న ఆశ పూర్తిగా అంతరించిపోయింది. తన పుత్రుడు లేడన్న బాధతో అణువణువున అనుక్షణం చావుకి దగ్గరవుతున్నారు ఆవిడ. అర్థమైందా మీకు జోధా బేగం? ఆ మహామంగ ఇక్కడికి రాకుండానే తను అనుకున్న కార్యం సాధించేసింది. మళ్ళీ మీకు జలాలకి మధ్య గల బంధాన్ని చేదు బంధం చేసేసింది ఆ సైతాన్. ఆగండి రుక బేగం, అతన్ని నేనే రమ్మన్నాను, నా అనుమతితోనే వచ్చాడు. మహామంగ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఇతన్ని రమ్మనడం జరిగింది. దయచేసి నన్ను క్షమించండి షహిన్షా. నా వల్ల మీ మనసు గాయపడింది. మీకు నా మీద కోపంగా ఉంది కదూ? ఉందని మీ మొహం చూస్తే తెలుస్తుంది. మాకు మీ మీద కోపం లేదు జోధా బేగం. మీరు మీ హృదయం ఎలా చేయమందో అలాగే చేశారు. కానీ ఒక్కోసారి మాకేమనిపిస్తుందంటే, మేము మిమ్మల్ని, మనకు పుట్టబోయే బిడ్డల్ని మేము ఎంతగా ప్రేమిస్తున్నామో కొంచెం కూడా మీకు పట్టడం లేదు అనిపిస్తోంది మాకు. నాకది తెలుసు. తెలిసినట్లయితే మీరిలా పదే పదే కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? మమ్మల్ని మేము నిస్సహాయులుగా భావించే పరిస్థితిని మాకసలు ఎందుకు కల్పిస్తున్నారు మీరు? మేము ప్రతిసారి మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగేలా ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు ఎందుకు చేశారని అడగాల్సి వస్తోంది. నిజానికి ఈ ప్రశ్నకి జవాబు మాకెన్నటికీ లభించదని మాకు తెలుసు. లభించేదల్లా కేవలం ఒక్కటే, అది బెంగ. అది రేషం మొదట తనే వచ్చాడు. తను చెప్తేనే తెలిసింది మహామంగ గారు ఎన్నో రోజులుగా ఏమీ తినడం లేదని, ఆవిడ ఆరోగ్యం బాగా చెడిపోయిందని. అందువల్ల మానవతా దృష్టితో నేను వారిని చూడడానికి వెళ్ళాను. అది మేము అర్థం చేసుకోగలం జోధా బేగం. మీది చాలా విశాలమైన మనసని మాకు తెలుసు. మీరు దేన్నైనా సరే కర్తవ్యంగా భావించకపోతే ఏది చేయరని కూడా మాకు బాగా తెలుసు. కానీ మీరు మా కర్తవ్యాన్ని ఇలా నిర్లక్ష్యం చేయకూడదుగా. మా కర్తవ్యం ఏమిటి అంటే, మిమ్మల్ని, మనకు పుట్టబోయే బిడ్డల్ని భద్రంగా చూసుకోవటం. ఆ కర్తవ్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తించాలి. మీరు గనక మహామంగ ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారు అంటే, మీ ఆందోళన పోగొట్టడానికి మేమే పూనుకోవలసి ఉంటుంది. నిజమా షహిన్షా?
వెళ్ళి మహామంగ గారిని వెంటనే ఢిల్లీకి పంపించడానికి ఒక దళాన్ని సిద్ధం చేయమని తోడర్మల గారికి చెప్పు. కానీ షహిన్షా, జోధా బేగం, మీరైతే మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇక కర్తవ్య నిర్వహణలో మేము మీకంటే కొంచెం వెనకబడి ఉండొచ్చు, కానీ మేము మహామంగకి అలాంటి గతి ఎప్పటికీ పట్టనివ్వం. మేము వెంటనే ఆవిడ్ని ఆగ్రాకి దూరంగా పంపించదలిచాం. ఆవిడ గనక ఇక్కడే ఉంటే మీరు ఆవిడ్ని కలవటానికి తప్పక వెళతారు జోధా. కానీ ఆవిడ హృదయంలో ఇప్పుడు మచ్చుకైనా సరే మానవత్వం లేదన్న సంగతి మీరు విస్మరించకూడదు. అందువల్లే మేము వెంటనే ఆవిడ్ని ఆగ్రా నుంచి దూరంగా పంపదలిచాం. ఇక ఇదే మా తిరుగులేని నిర్ణయం. నేను కూడా మీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను షెహన్షా. మహామంగ ప్రేమ అభిమానాలకి యోగ్యురాలు కాదు. ఆవిడ్ని ఈ మహల్ నుంచి ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిదని అనుకుంటున్నాను. ఏం జరిగింది రేషం? ఇంతకాలం ఎంతో నమ్మకస్తుడిగా నువ్వు నా దగ్గర పనిచేస్తూ ఉన్నావు. కానీ ఈరోజు ఆ విశ్వాసపాత్రతకి ఇప్పుడు శిక్ష కూడా పడుతోంది. ఇది నీకోసం. మహామంత్రి గారు, కొంచెం నిబ్బరించుకోండి. మీరసలు మాట్లాడనే కూడదు. మీ ఆరోగ్యం అంత బాగాలేదు. ఇక నా ఆరోగ్యం ఎన్నటికీ బాగుపడదు. అందుకే చూడండి, నేను ప్రస్తుతం రేషంతో మాట్లాడుతున్నాను. రేషం, మహామంత్రి గారు, ఎవరు చేశారు ఈ పని? అసలేం జరిగింది? ఎంత ఘోరం జరిగింది. అయినా జలాలు మాత్రం తన రాజపుత్ర బేగంని పల్లెత్తు మాట కూడా అనలేదు కదా. నేను జలాల్కి చెప్తూనే ఉన్నాను, రాజపుత్ర బేగంని దాసీదాన్ని చేసుకోమన్నాను, బేగంగా వద్దన్నాను. కానీ నా మాట వినలేదు జలాల్. చాలా మూర్ఖత్వపు స్త్రీ ఆ రాజపుత్ర ఆడది. నేను వద్దంటూనే ఉన్నాను. తనకి పుట్టనున్న పిల్లలకి శాపం పెట్టాను నేను. అయినా తను నన్ను కలవటానికి వస్తూనే ఉంటుంది. ఆగ్రా అంతఃపురంలో అందరూ మూర్ఖులే ఉన్నారు. నా కారణంగానే నీకు కష్టం వచ్చింది కదా రేషం. హకీమా, ముందుగా తన గాయానికి మలం పోయండి. హుజూర్, మిమ్మల్ని ఢిల్లీకి పంపించాలని షెహన్షా గారు నిర్ణయం చేశారు. ఎందుకని? లేదు, నేను ఢిల్లీకి వెళ్ళబోను. నేనెందుకు ఢిల్లీ వెళ్ళాలి? ఆగ్రాకి మహామంత్రిగా ఎంతో సేవ చేశాను నేను. నేనెందుకు ఢిల్లీ వెళ్ళిపోవాలి? జలాల్ ముందేమో ఆదాన్ని నాకు దూరం చేశాడు, ఇప్పుడేమో తనకి దూరం చెయ్యాలనుకుంటున్నాడు. ఇంకా నేను తనకి ఎంత దూరంగా వెళ్ళిపోవాలి? నేనిప్పుడు కారాగారంలోనే పడి ఉన్నాను కదా. మరి నన్నెందుకు ఢిల్లీ పంపిస్తున్నారు? నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఇక ఢిల్లీ దేనికి? నేను ఆగ్రాలోనే జీవిస్తాను. నేను ఇక్కడే చచ్చిపోతాను. ఒకవేళ నన్ను ఆగ్రా విడిచి వెళ్ళమంటే అప్పుడు నా శవం మాత్రమే వెళుతుంది. తోడర్మల సాబ్, శుక్రవారం నాటికల్లా మహామంగ ఢిల్లీకి వెళ్ళటానికి ఏర్పాట్లు పూర్తయిపోవాలి. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీకి వెళ్ళనంటే వెళ్ళను. ఏది ఏమైనా ఆవిడ్ని ఆగ్రా నుంచి దూరంగా పంపించాలనుకుంటున్నాం మాన్సింగ్. ఆవిడ పెట్టిన శాపాలు మా సంతానానికి తగలటం మాకు ఇష్టం లేదు. చిత్తో షహిన్షా,
నాకు తెలుసు జోదా బేగం, మీరిదంతా కావాలని చేయలేదని. నేను షహిన్షా మనసు గాయపరచాలనుకోలేదు సలీమా బేగం. కానీ ఏం చేయను, జరుగుతున్నది చూస్తూ ఏమీ తెలియనట్టు ఊరుకోలేను కదా. మీకు తెలిసి ఉంటుంది, మహామంగ గారి ఆరోగ్యం బాగా చెడిపోయింది. నేను చూస్తూ ఊరుకోలేక ఆ విధంగా. ప్రణామాలు మోతీబాయ్. రేషం ఖాన్ జోదా బేగం గారిని కలవాలనుకుంటున్నాడు. రేషం ఖాన్, ఇది సరైన సమయం కాదు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో నీకు బాగా తెలుసు కదా. నన్నేం చేయమంటారు మోతీబాయ్? వేరే దారి లేక వచ్చాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మోతీబాయ్, అరే ఆగు. బేగం సాహిబా, దయచేసి నా తప్పు క్షమించండి. అనుమతి లేకుండా ఇలా వచ్చినందుకు మన్నించండి. నాకు నేను ఏమైపోతానన్న భయం లేదు. నా భయం అంతా మహామంగ గురించే. ఆవిడ ఆగ్రా నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఎన్నో రోజులు బతకనని, ఇక్కడే చచ్చిపోతానని అంటున్నారు. అయినా ఆవిడని ఎందుకు పంపిస్తామంటున్నారు? చూడు రేషం ఖాన్, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. షహిన్షా గారి ఆదేశం ప్రకారం నేను మహామంగ గారిని చూడకూడదు. రేషం, పద ఇక్కడి నుంచి, పద ఇక్కడి నుంచి. జోదా బేగం, మీరు ఒకసారి షహిన్షా హుజూర్తో మాట్లాడితే చాలు, అన్ని సర్దుకుపోతాయి. జోదా బేగం, నా ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నాను. మీరు ప్రయత్నించినట్లయితే సమస్య తీరిపోతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నువ్వు. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. మీరు నిజంగానే చేయలేరా, లేక చేయడం ఇష్టం లేదా? నీ హద్దుల్ని అతిక్రమించుకు రేషం. ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోతున్నట్టున్నావు. నన్ను మన్నించండి సలీమా బేగం. కానీ జోదా బేగం, మీరే చేయలేరంటే ఇంకెవరు చేయగలరు? మీ మాట వినే కైబర్కి ప్రాణభిక్ష పెట్టారు షహిన్షా గారు. మీ మాట వల్లే జాకీరాని మన్నించడం జరిగింది. బెనజీర్తో కలిసి షహిన్షాని హతమార్చే ప్రయత్నంలో పాల్గొన్న జాకీరాని క్షమించారు. జోదా బేగం, మీరేగా షహిన్షా గారి హృదయం మేల్కొల్పగలిగారు. ఇంకెవరూ చేయలేని పని మీరు ఒక్కరే చేయగలరు. జోదా బేగం, జోదా బేగం, మీరు దయచేసి ఒకసారి ప్రయత్నించండి, అన్నీ జరిగిపోతాయి. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో రేషం ఖాన్. నేనేమీ చేయలేనని చెప్పేశానుగా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. బేగం సాహిబా, బేగం సాహిబా. ఇప్పుడు షహిన్షాతో మాట్లాడడానికి నాకు అవకాశమే లేకుండా పోయింది. ఇంతకు ముందే నా వల్ల షహిన్షాకి చాలా బాధ కలిగింది. మళ్ళీ అలా చేయలేను. మహామంగ గారికి నేను సహాయం చేయాలనుకున్నా ఎలా చేయాలి? నాకు మీరు ఒప్పుకోరని బాగా తెలుసు. అందువల్ల నేను మీకు తోడుగా నిలబడక తప్పదు. అలాగే మీరు షహన్షా గారితో ఈ సంగతి మాట్లాడలేరని తెలుసు. అయితే మీరు ఈ విషయాన్ని మహారాణి గారితోనైనా మాట్లాడొచ్చు కదా. ఈరోజు ప్రశ్న: జోదా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగ. లేదు జోధా, ఈసారి కుదరదు. జలాల్ మనస్సు కేవలం బాధపడటం కాదు, బాగా గాయపడింది. అది ఎలాంటి గాయం అంటే జీవితాంతం మానిపోని గాయం. నేను దాన్ని ఇంకా పెద్దది చేయదలుచుకోలేదు. నిజమే అత్తగారు, మీరలా అనడం చాలా న్యాయంగా ఉంది. జోదా బేగం అసలు మిమ్మల్ని ఇలా కోరుకోవడమే చాలా పొరపాటుగా ఉంది. షెహన్షా గారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని అసలు ఎందుకు వ్యతిరేకించాలి? అయినా నాకు అర్థం కావడం లేదు, ఈ జోదా బేగం అలా ఎందుకు పట్టుబడుతున్నారో. ఆవిడికి తన భర్త ఆదేశం, తన సంతానం అంత ముఖ్యం కాదేమో. షెహన్షాని మార్చడానికి కుట్ర పనిన ఆ శత్రువే ఇప్పుడు మీకు ముఖ్యమేమో. ఈమె సంతానానికి శాపం పెట్టిన అలాంటి వ్యక్తి ముఖ్యం. జోదా బేగం, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, మీ గర్భంలో పెరుగుతున్న సంతానంలో ఒక బిడ్డ మీద నాకు కూడా హక్కుంది. ఇక ఆ బిడ్డ క్షేమం విషయంలో ఎలాంటి తొందరపాటు పని చేయడానికి నేను మిమ్మల్ని అనుమతించాలనుకోవడం లేదు. ఏ తల్లి కూడా తన బిడ్డల విషయంలో తొందరపాటుతో వ్యవహరించదు రుకయ్య బేగం. మరైతే మీరు చేస్తున్న దాన్ని ఏమనాలి జోదా బేగం? మీరు మహామంగ పెట్టిన శాపాన్ని ఎలా విస్మరిస్తున్నారు? నేను మహామంగ గారి శాపాన్ని ఎంత మాత్రము నమ్మను. ఈ సంతానాన్ని కనబోయేది నేనేగా. అందుకని మహామంగ గారు పెట్టిన శాపం కంటే నేను నా ప్రేమానురాగాలని, దైవభక్తిని ఎంతగానో నమ్ముతాను. నాకు సంతానం జన్మించటం ఖాయం. ఆ సంతానం షహిన్షా ఒళ్ళో ఆడుకోవడం ఖాయం. కానీ నేనెలా మర్చిపోగలను జోదా బేగం? మహామంగ షెహన్షా మీద, మీ మీద పన్నెండు కుట్రలని. అవును, మర్చిపోలేకపోవచ్చు. కానీ ఆవిడ చేసిన ఉపకారాలని ఎలా విస్మరించగలరు? ఆవిడ ఎన్నోసార్లు షహిన్షా ప్రాణాలు కాపాడిన సంగతి ఎలా మర్చిపోతారు మీరు? ఆవిడ ఎన్నో ఏళ్లగా మొఘలాయి సామ్రాజ్యానికి చేస్తున్న సేవని ఎలా విస్మరించగలరు? అది నేను మర్చిపోలేను. అలాగే చరిత్ర కూడా అది విస్మరించలేదు రుకయ్య బేగం. ఎందుకంటే గుల్బదన్ బేగం గారే స్వయంగా హుమాయూన్ నామాలో ఇవన్నీ ప్రస్తావించారు.
రుకయ బేగం షహిన్షా కేవలం మీ స్నేహితుడు మాత్రమే కాదు, వారు మీకు భర్త కూడా అవుతారు. ఆ మహామంగ గారు ఎన్నోసార్లు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిని కాపాడుతూ వచ్చారు. త్రాసులో ఒకవైపు ఆవిడ షహిన్షా గారికి చేసిన ఉపకారాలన్నీ పెట్టి, ఇక రెండొక వైపు ఆవిడ చేసిన అపకారాలను పెట్టినా కూడా ఆ త్రాసు ఉపకారాల వైపే మొగ్గుతుంది రుకయ బేగం. ఇక అత్తయ్య గారు ఆవిడ మరణానికి ఎంతో చేరువలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని శత్రువులు కూడా ద్వేషించలేరు. తనని ఆగ్రా నుంచి పంపొద్దని ఆవిడ అడిగింది చాలా చిన్న కోరిక. మరి అంత చిన్న కోరిక కూడా తీర్చలేమా? నేను ఒప్పుకుంటున్నాను జోధా బేగం, మీరంటున్నది నిజమేనని నేను అంగీకరిస్తున్నాను. అయితే మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా జోధా. ఇక ఎంతటి నిజమైనా షెహన్షా ఆదేశాల్ని కాదనడం సాధ్యం కాదు. జలాల్ చాలా సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఆ మహామంగ నీడ కూడా నీ మీద గాని మీ సంతానం మీద గాని పడకూడదు. అందుకని మీరు దీన్ని వదిలేస్తేనే మంచిది. మహారాణి గారు, మీరిక్కడికి రానేకూడదు. నేను లేచి మీకు సలాం చెయ్యగల శక్తి కూడా ఇప్పుడు నాకు లేదు. దయచేసి నన్ను క్షమించండి. జోధా బేగం గనక నాకు గుర్తు చేసి ఉండకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు మాహం. మీరు మా జలాల్ కోసం, ఈ సామ్రాజ్యం కోసం చేసిన త్యాగాలు తను నాకు గుర్తు చేసింది. జలాలేమో నాకంటే ముందుగా మిమ్మల్ని అమ్మేజానని పిలిచాడు. తనకి ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా సరే నా దగ్గరకు వచ్చేవాడు కాదు. అందరికంటే ముందుగా మీ దగ్గరికే వచ్చేవాడు. మీ ఒళ్ళోనే తల పెట్టి జలాల్ నిద్రపోయేవాడు కదా మహం. జలాల్ కోసం నేను అవన్నీ చెయ్యటం నా అదృష్టంగా భావిస్తాను. కానీ ఒక షెహన్షాకి వ్యతిరేకంగా నేను ఎన్నో చేశాను. అందుకు నా కుమారుడు కూడా నన్ను మన్నించలేకపోయాడు. నన్ను ఢిల్లీకి వెళ్ళమని ఒక షెహన్షాగా ఆదేశించి ఉంటే దయచేసి మన్నించండి మహారాణి గారు. నేను షెహన్షా గారి ఆదేశాన్ని తిరస్కరిస్తున్నాను. నేను ఢిల్లీకి వెళ్ళనంటే వెళ్ళను. ఒకవేళ మీరు కూడా నన్ను ఢిల్లీకి వెళ్ళమని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటే నన్ను మన్నించాలి మీరు. నేను ఢిల్లీకి వెళ్ళనంటే వెళ్ళను. నేను మిమ్మల్ని ఢిల్లీ వెళ్ళమని చెప్పడానికి ఇక్కడికి రాలేదు మహామంగ. మీకు ఢిల్లీ వెళ్ళడం ఇష్టం లేకపోతే అలాగే కానివ్వండి. ఇవన్నీ దానం చేయనున్న వస్తువులు. వీటిని ఒకసారి మీరు ముట్టుకోండి. ఆదం సమాధిని అలంకరించటం అయిపోయింది. తన ఆత్మకి శాంతి చేకూరాలని ఇవాళ ప్రార్థనలు జరపడం జరిగింది. ఇక ఎల్లుండే తన 40వ దినం. ఆ రోజు పవిత్ర ఖురాన్ కూడా పఠిస్తారు. అలాగే 40వ దినాన దీనులకి దానాలు చేయటం మన ఆనవాయితీ. దానం చేయనున్న ఈ వస్తువుల్ని మీరు గనక తాకినట్టయితే ఆదం ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఓసారి వాటిని తాకండి. అలాగే ఖుదాని ప్రార్థించండి.
ఈరోజు ప్రశ్న, జోధా అక్బర్ కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? ఏ రుకియా బేగం, బి మహామంగ. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.